నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. జనవరి 6 మరియు 7వ తేదీలలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలను వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ RG1 ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని స్టేడియం గ్రౌండ్లో నిర్వహించనుండగా మైదానం పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణతో కలిసి మాట్లాడుతూ మంగళ బుధవారాలలో నిర్వహించబడు ఈ పోటీలకు మైదానాన్ని సిద్ధం చేశామని, సింగరేణి వ్యాప్తంగా 6 జట్లు ఈ కంపెనీ స్థాయి పోటీలలో పాల్గొంటున్నాయని, ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సింగరేణి క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలకు ఎన్నిక చేస్తామని, ఆ జట్టు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ వారు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు. కాగా ఈ కంపెనీ స్థాయి హాకీ పోటీలను నిరీక్షణ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నామని నిరీక్షణ న్యూస్ అధినేత చంద్రపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జనవరి 6 మరియు 7 తారీఖులలో కంపెనీ లెవెల్ హాకీ టోర్నమెంట్ మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మనం నిర్వహించుకున్నాము. ఈ కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ కంపెనీ లెవెల్కు సింగరేణి వ్యాప్తంగా 6 జట్లు ఇక్కడికి విచ్చేస్తున్నాయి. వారందరికీ ఇక్కడ ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నారు మా కోఆర్డినేటర్ గారు సామల సత్యనారాయణ గారు. ఈ హాకీ క్రీడలో మన సింగరేణి ఇప్పటికీ 2 సార్లు బంగారు పథకాలు మరియు వెండి కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక్కడ జరిగే ఈ పోటీల నుండి ఉత్తమ జట్టును ఎంపిక చేసి రేపు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్లో జరిగే కోల్ ఇండియాకు పంపడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ప్రతిభకు మాత్రం అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నాము. ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.